లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో 2024 గాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు 27న మిథునంలోకి వెళ్తాడు. ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు. ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి 17వ తారీఖున వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఉన్నటువంటి బుధుడు 6వ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక శుక్రుడు తాను 25వ తారీఖు నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కన్యారాశిలో మరి కేతువు ఇప్పటి నుండో ఉంటున్నాడు, 18 మాసాలు అలాగే ఉంటాడు. తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని, తర్వాత మీనరాశిలో రాహు. ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక 6వ తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏళ్ళనాటి శని నడుస్తుంటే కొన్ని రాశుల వారికి, మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో గురువు కుజుల కలయిక ఒకవైపు, అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు, శని ఒకవైపు, ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది? మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది. ఆగస్టు అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే, ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే, ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు, కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన దేవతా రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో 2024 గాను ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతాం అన్నది నెమ్మదిగా చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే మిథున రాశినాథుడు బుధుడు ఎక్కడున్నాడు? 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో కూడా 6వ తారీఖు వచ్చేసరికి ఆయన వక్రించి 2వ స్థానంలోకి వస్తాడు. మరి ఇలా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరైనా సరే మిథున రాశి వారు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉంటే చాలా ఇబ్బంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. పై అధికారుల నుండి వచ్చేటువంటి ఒత్తిడులు కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, ఏది ఏమన్నా సరే చాలా ఇబ్బందులు అనేటువంటివి అయితే పడకుండా ఉండరు, చాలా ఇబ్బందులు పడతారు. అంతేకాదు వీళ్ళు ఎవరైనా సరే స్నేహితులు వాళ్ళు ఉంటారు కదా, మిత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయాల్లో తలదూర్చినట్టయితే లేనిపోని ఇబ్బందులను అయితే తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొద్దిగా మనం ఏదైనా ప్రయత్నం చేస్తే, అంటే మనం దీన్ని అది ఎలా అవుతుంది,
నేను చేసే పని నేను చేస్తున్నాను, నేను న్యాయంగా ఉన్నాను, నేను ఇలాగే వెళ్తాను, నాకు తప్పు లేదు అని అనుకుంటూ ఉంటాను చూడండి. అలాంటప్పుడు నిజంగా శత్రువులపై విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది. విశేషించి సంబంధాల విషయాల్లో అంటే మనం స్నేహితులు అనే కాదు, ఏదైనా సరే ఏదైనా సంబంధాల విషయాల్లో విజయం సాధిస్తారు. అట్లాగే ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. వివాహాలు నిర్ణయించుకునేటప్పుడు మాత్రం బాగా ఆచితూచి బాగా తెలుసుకొని, అంటే ఓనాటి కాలంలాగా 7 తరాలు తెలుసుకోకపోయినా కనీసం వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అయితే స్పష్టంగా తెలుసుకొని వివాహాలు చేసుకోవడం అనేటువంటిది మంచిది. అయితే ఈ ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండవ వారం ఎట్లా ఉంది? అంటే రెండవ పక్షం సారీ. రెండవ పక్షం వారికి ఈ మిథున రాశి వారికి రెండవ పక్షంలో ఎలా ఉంది? ఎలా ఉంటుంది అంటే మూడవ అధిపతి 17న ఆయన మారుతూ ఉన్నాడు. కాబట్టి ఎట్లా ఉంటుందంటే మీరు ఎక్కడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలొస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల మంచి లాభాలొస్తాయి. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. 17 తర్వాత ఇన్వెస్ట్ చేయమంటున్నాము, బావుంటుంది అని అంటున్నాం కదా! అది మళ్ళీ 25 తర్వాత చేస్తే మాత్రం నష్టపోతారు. కొనుగోలు ఏదైనా సరే మీరు ఏదైనా కొనుగోలు చేస్తే దానివల్ల నష్టం. కొనుగోలు అంటే ఒక కారు ఏదో చాలా తక్కువగా వచ్చిందని కొన్నారనుకోండి, అది మొత్తం రిపేర్‌లకు పెట్టాల్సిన పరిస్థితి. ఓ మోటార్ బైకు, ఏదో భూమి, చికాకులు, చింతలు ఇలాంటివన్నీ ఇక తగులుతూ ఉంటాయన్నమాట. అంటే 17 నుండి 24 వరకు మీకు చాలా బావుంటుంది. ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడా. 25 నుండి మళ్ళీ నెలాఖరు వరకు మాత్రం దేంట్లో కూడా మీరు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి. రెండవ వారంలో మామూలుగా మిగతా అన్ని విషయాల్లో చాలా బావుంటుంది. స్నేహితులతో స్నేహం పెరుగుతుంది. కాకపోతే మధ్యవర్తిత్వం అనేటువంటిది మాత్రం ఉండకుండా ఉంచుకోవాలి. అలా ఉండడం వల్ల బాగుంటుంది. కానీ ఆహ్, ఒక్కటేంటంటే ఈ పెట్టుబడులు అవి పెట్టేటప్పుడే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటివి లేకుండా చూసుకుంటే మీరు తప్పకుండా శత్రువులపై విజయాన్ని సాధించి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మనకి వ్రతాల మాసం, శ్రావణ మాసం, ఆడవారికి ఇష్టమైనటువంటి మాసం రాబోతుంది. మనకు మాసాలు కనుక చూస్తే 5వ మాసం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం 5వ మాసం. ఈ 5వ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం. ముఖ్యంగా మాతృమూర్తులకు, స్త్రీమూర్తులకు అందరికీ కూడా చాలా ఇష్టమైన మాసంగా చెప్పచ్చు. ఇది వ్రతాలు, నోములతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలకలలాడుతూ ప్రతి ఇంట కూడా ప్రతి శ్రీమూర్తి లక్ష్మీదేవిలాగా ఉండేటువంటి మాసం ఈ మాసం. మనకు తెలిసినటువంటిదే, ఏ మాసమైనా సరే పౌర్ణమిలో సంబంధిత నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రము ఈ మాసంలో పౌర్ణమికి దగ్గరగా వచ్చినప్పుడు శ్రావణ మాసం ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ శ్రావణ మాసంలో ఏమేమి ఉంటాయంటే బోల్డ్ అన్ని పండగలు. శ్రావణ మాసంలో మనం చేసుకునేటువంటి పండగలు అన్నీ చూస్తే పండగల కంటే ముందు మనం ఇంకో ముఖ్యమైనటువంటి మాట చెప్పచ్చు. శ్రావణ మాసంలో ఆదివారం మనం ఏమైనా చేస్తామా అంటే మీరు ఆలోచించి చూస్తే అందులో దాదాపుగా అన్ని వారాలు కూడా ఏదో ఒక రకమైన వ్రతాన్ని పూజను చేసేటువంటి వారాలే. ఎందుకంటే ఇది శివ కేశవ అభేదాన్ని చెప్తున్నట్టుగా ఉంటుంటాయి. ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు మనం అన్ని శుక్రవారాలు లక్ష్మీదేవికి పూజ చేస్తూ లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి స్త్రీమూర్తి కూడా లక్ష్మీదేవిలాగా ఉంటుంది. అలాగే మంగళవారాలు, శ్రావణ మాసంలో ఉన్నటువంటి మంగళవారాలన్నీ కూడా గౌరీదేవిని పూజిస్తూ ఆ గౌరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే అమ్మ యొక్క ఆ ముత్తైదుతనము ఉండాలి అని, ఆ సువాసినులుగా ఉండాలి అనే ఆకాంక్షతో మంగళ గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారికి ఎవరికి చేసినా అయ్యను పూజించకుండా చేయకూడదు. అదేవిధంగా అందుకోసమని సోమవారాలన్నీ కూడా శివుడిని ధ్యానిస్తూ పూజిస్తూ పూజలు చేస్తారు. అట్లాగే లక్ష్మీదేవిని శుక్రవారం చేసిన వారందరూ కూడా శనివారం ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ చేస్తూ ఉంటారు. ఇంటి మధ్యలో అంటే 4 శనివారాలు, 4 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు పూజ చేస్తాం. ఈ పూజలే కాకుండా ప్రత్యేకించి మనకి ఏకాదశులు 2 అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశుల్లో పూజ చేస్తాం. ఇంతేనా అంటే పౌర్ణమి, ముఖ్యంగా పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అనగానే మనకి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండగ రక్షాబంధనము.
లేదా జంధ్యాల పౌర్ణమి. ఇవి పవిత్రమైనటువంటివి. ఇంతేనా అంటే శ్రావణ బహుళాష్టమి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ జగద్గురువు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి కాలం ఇది. కాబట్టి మొత్తంగా పండగలతో, పచ్చదనంతో ప్రకృతి ఉంటే, పండగలతో ప్రతి హిందూ గృహం ఉంటూ, ఆధ్యాత్మిక చింతన కలిగి, ఆనందంగా ఉంటూ, దేవతార్చన చేసేటువంటి మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చండి. శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టతలో ముఖ్యంగా ఏ స్త్రీ అయినా నవ్వుతూ ఆనందంగా సుఖంగా లక్ష్మీదేవిలాగా ఇంట్లో నడయాడుతున్నప్పుడు అంతకంటే అద్భుతంగా ఆ పాజిటివ్ వైబ్స్ ఇంకెక్కడా ఉండవండి. ఇదండి ఈ వీడియో. నమస్తే. పూర్తి శ్రావణ మాసం అవుట్లుక్ చెప్పాలి కదా. శ్రావణ మాస నమస్తే, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకి పండగల్లో చెప్పేటువంటిది శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం మనకు చాలా ముఖ్యమైనటువంటి పండగ చెప్తుంటారు. వరలక్ష్మి పండగ ఇప్పుడు చేస్తున్నామా, ఎప్పుడు చేస్తున్నాం అంటే ఎప్పటి నుండి చేసినా, ఇప్పుడు కొత్త వాళ్ళు చేస్తూ ఉన్నా వరలక్ష్మి అనగానే మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది. మనకున్నటువంటి అష్టలక్ష్ములు ఉన్నాయి కానీ వరలక్ష్మి అనేటువంటి పేరు ఎక్కడా లేదు కదా అంటే, ఇక్కడ ఏంటంటే మనకున్న అష్టలక్ష్ముల అసలు స్వరూపం వరలక్ష్మి. అంటే వరాలను ఇచ్చేటువంటి అమ్మ. అంటే పేరులోనే పెన్నిది ఉందంటారు కదా. అలాగా అమ్మ మనకు వరాలను ఇస్తూ ఉంది. ఎలాంటి వరాలను ఇస్తాయి? నువ్వు సవ్యమైనటువంటి పద్ధతిలో, సవ్యమైన నడతతో ఉంటే నీకు వరాలు వస్తాయి అని మనకు చెప్పడం కోసం ఇక్కడ ఒక కథ కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు మనకి ఆ పేరేంటి నాన్న మర్చిపోయినా. వరలక్ష్మి అప్పుడు మనం చూస్తే చారుమతి అనేటువంటి ఒక ఇల్లాలు. చారుమతి అంటే మంచి మతి, మంచి దృష్టి అనమాట. ఆ తల్లి ఏం చేసింది, పొద్దున్న లేవగానే మనకు ఆ కథ చదువుతుంటే అర్థమయ్యేది ఏంటంటే, పొద్దున్న లేవగానే భర్తని గౌరవించే విధంగా గౌరవించడం, భర్తకు కావలసినవన్నీ సమకూర్చడం, అత్త మామలను గౌరవంగా చూడడం, తన ఇంట్లో ఇంటి ఇల్లాలుగా తన అన్నీ చూసుకోవడం. ఇది ఆ తల్లి చేసేటువంటిది. ఎంతో నిష్టగా ఒక హిందూ గృహంలో ఉండాల్సినటువంటి ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ ఉండడం వల్ల ఆ తల్లికి కలలో లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నటువంటి విధి విధానం చెప్తుంది. ఇక్కడ కూడా ఈ చారుమతి తనకు లభించినటువంటి ఆ కళ ఏదైతే ఆ స్వప్నం ఉందో ఆ స్వప్న ఫలితాన్ని తన ఒక్కతే పొందాలనుకోలేదు. తనతో పాటు ఉన్న నలుగురికి అందాలనుకుంది. అందుకని ఇరుగు పొరుగు అందరికీ చెప్పింది. అందరూ కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి అమ్మ కలలో ఎలా చెప్పిందో అలాగా గోమయం తెచ్చారు, చక్కగా అలిగారు, చక్కగా పీట వేశారు, కలశాన్ని పెట్టారు, వరలక్ష్మి అమ్మని పెట్టారు, చక్కగా కొలిచారు, కీర్తనలు పాడారు, పూజ చేసిన తర్వాత భజనలు చేశారు, చక్కగా ప్రదక్షిణలు చేశారు. ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క రకంగా చక్కగా ఆభరణాలు అన్నీ వచ్చి చక్కగా అంగరంగ వైభవంగా ఉండేలాగా రథాలు అన్నీ వచ్చాయి అని కథలో సారాంశం. ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఏ స్త్రీమూర్తి అయినా కూడా చక్కగా తన యొక్క బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తే, బాధ్యత అంటే నేను ఒక జాబ్ హోల్డర్ అండి, నాకెక్కడ సమయం అనేటువంటిది కాకుండా, ముందుగా నువ్వు ఒక ఇంటి ఇల్లాలు, నువ్వు ఒక భర్తకు భార్యవు, ఇంట్లో ఉన్న పెద్దలైనటువంటి అత్త మామళ్ళకు నువ్వు కోడలివి. ఈ విషయాన్ని మర్చిపోకుండా నీ బాధ్యతను చేసినాక నీకు కావాల్సిన అనేక బాధ్యతలు పూర్తి చేసుకో. నువ్వు అసలైనటువంటి ఆ ధర్మాన్ని మర్చిపోకుండా ఉంటే అమ్మ ఎప్పుడు కూడా కరుణిస్తుంది అని చెప్పేటువంటి కథా సారాంశమే వరలక్ష్మి వ్రతం. అందుకని అందరం కూడా ఇప్పుడు చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నామంటే నేను కొత్త చీర కొనుక్కున్నానా, కొత్త రూపు కొనుక్కున్నానా అనేటువంటి ఒక సిద్ధాంతమే కాకుండా దానికి ముందు తల్లి ఏం చేసిందో అనేటువంటి ఈ కథా సారాంశాన్ని చదివి మనం ఒక ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే అమ్మ యొక్క కటాక్షం మనకు అందుతుంది అని చూసి శుచిగా శుభ్రంగా అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం. హైందవ సంప్రదాయాన్ని కాపాడుదాం. ఇందులో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సూక్తులను కూడా మనం పాటిద్దాం. నమస్తే. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అయిపోయింది. తర్వాత వరలక్ష్మి వ్రతం తర్వాత శ్రావణ మాసంలో
ఆ! చేస్తారు. మగ మంగళగౌరి వ్రతాలు చేస్తారు. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం అనగానే వ్రతాలు, నోములు అన్నాం కదా! ఎలాగైతే శుక్రవారాలు చేస్తారో అలాగే మంగళవారాల్లో కూడా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అని చేస్తారు. ఇక్కడ కొంచెం తేడా ఏంటంటే శ్రావణ శుక్రవారాలన్నీ అత్తింట్లో మనకు చేసుకుంటూ ఉంటాం. మంగళగౌరి వ్రతాలు అనేసరికి ఇది పుట్టింటి వాళ్ళు అమ్మాయికి పట్టించేటువంటి ఒక నోము, ఒక వ్రతం. ఇది ఎలా ఉంటుందంటే కొన్ని చోట్లయితే పెళ్ళికి ముందు నుండి చేస్తూ పెళ్ళైన తర్వాత దాన్ని తీర్చడం అనేటువంటిది ఒక వ్రతాన్ని మనం ఉద్వాసన అంటాం కదా, అలా చేయడం. కొంతమంది పెళ్ళైన తర్వాత చేస్తూ ఉంటారు. ఇది 5 మంగళవారాల 5 సంవత్సరాల, 11 సంవత్సరాల, 9 సంవత్సరాల వారి ఇంటి ఆచార వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా మంగళవారం ఆ తల్లి పార్వతీదేవికి నమస్కరించి పూజ చేస్తారు. ఆవిడే గౌరమ్మ, ఆవిడే గౌరీదేవి, ఆవిడే సర్వమంగళ, ఆవిడే సర్వ దేవత. ఆ తల్లికి ఎందుకు పూజ చేస్తారు ఏమిటి అంటే, తల్లి నువ్వు ఇచ్చినటువంటి ఈ సువాసిని తత్వం ఏదైతే ఉందో అది చల్లగా కాపాడు. సర్వమంగళ మాంగళ్యే అని మనం ఎందుకంటాము అంటే, ఆ తల్లి శివే సర్వార్థ సాధకే కదా. ఆ అమ్మ శివుడి ఇల్లాలు కాబట్టి ఆ తల్లి తన మాంగళ్యాన్ని కూడా ఒకసారి పణం పెట్టింది అంటారు. ఎందుకంటే అంతకుముందు ఆ తల్లి వివాహిత కావడం కోసం, శివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకొని పొందినటువంటి ఆ మంగళ్యాన్ని లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే సంద్రం నుండి పాల సముద్రం చిలికేటప్పుడు ఆలాహలం వచ్చిందో అప్పుడు ఆ పరమాత్మని ఆలాహలాన్ని మింగమని తాను కోరింది. మింగడివాడు విభుడని, మింగడిది గరళమని, అంటే ఆ విషయమని తెలిసి కూడా తల్లి మింగమన్నదంట. తన మాంగళ్యాన్ని ఎంత గొప్పగా మదిలో నమ్మిందో అంటాడు మరి పోతన గారు. అంటే అంత అద్భుతం. తన లోక కళ్యాణం కోసం, తన బిడ్డలు సుఖంగా ఉండాలి అంటే నా శివుడికి ఏమీ కాదు, ఎందుకంటే నా మంగళ్యపు యొక్క గట్టితనం అంతది అని. అందువల్లే ఇప్పటికీ ఎప్పటికి కూడా మనం ఒక వివాహం చేసే ముందు గౌరీ పూజ చేయిస్తారంటే ఇప్పటిలాగా ఫోటోలకు పోజ్ ఇచ్చుతూ గౌరీ పూజలో నేను ఎంత అందంగా ఉన్నాను, ఎన్ని రకాల బొట్లు పెట్టి ఎన్ని రకాల దిక్కులు చూశాను అన్నది కాకుండా చక్కగా నిండుగా వివాహానికి తన కళ్యాణం ఆ పందిరిలోకి వెళ్లే ముందు చక్కగా ఒక్కొక్క అక్షతను నెమ్మదిగా వేస్తూ ఆ మాంగళ్యను, ఆ సర్వమంగళ మాంగళ్యను కొలుస్తూ ఉండి, తల్లి గౌరీదేవి నువ్వే కాపాడాలి, నేను జీవితకాలం సువాసినిగా ఉండాలి అని కోరుకునేటువంటి ఆ గౌరీ పూజను ఒక పద్ధతిగా చేయండి. దాన్ని వేడుకగా కాకుండా, దాన్ని ఫోటోల పోజులకు కాకుండా పద్ధతితో చేస్తే ఆ పవిత్రత మనకు ఉంటుంది. నిజంగా దాని ఫలితం ఉంటుంది. అట్లాంటి తల్లిని మనం శ్రావణ మాసంలో ప్రతి ముత్తైదువు కూడా మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు. ఇంటి ఆచారాన్ని బట్టి కొంతమంది కొన్ని సంవత్సరాలు